హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. రేపటికి ఒక స్పెషల్ అనేది ఉందన్నమాట. అదేంటి అని అంటే February 14th అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ప్రత్యేకంగా లవర్స్ డే అనిగా చెప్పుకోవచ్చు. అంటే లవర్స్ చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చుకోవటం కానీ, లేకపోతే లవ్ ప్రపోజ్ చేయటం కానీ, ఇట్లా రకరకాలుగా చాలా అంటే ఈరోజు నైట్ నుంచే చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారనమాట. కొంతమంది వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇద్దరు ఈక్వల్గా లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ ప్రేమను చెప్పుకోవటానికి కానీ, ఇట్లా వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వటానికి కానీ, ఇట్లా చాలా రకాలుగా ప్లానింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అసలు ఇక రేపు వ్యాలంటైన్స్ డే అంటే ఇక చాలా సంబరంగా ఉంటుంది. ఇక ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైనా సరే, ఎక్కడ చూసినా కూడా ఈ లవర్సే కనిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అనంటే ఇక వ్యాలంటైన్స్ డే కాబట్టి కొంచెం గిఫ్ట్స్ అంటే వాళ్ళ ప్రేమను చూపించడానికి, ఆ ప్రేమకు గుర్తుగా వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ ప్రేమని చూపించుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే అది గిఫ్ట్స్ అంటే అది వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి, వాళ్ళ టేస్ట్ని బట్టి, అది అబ్బాయి ఇవ్వచ్చు, అమ్మాయి ఇవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ టేస్ట్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా సరే గిఫ్ట్ ఇచ్చే దాంట్లో ప్రేమను చూడాలి, కానీ ఆ గిఫ్ట్ ఎంత కాస్ట్ ఉందా ఏంటా అనేది మాత్రం ఎప్పుడూ చూడకూడదు. ఎందుకు అనంటే ఎంత ప్రేమ అనేది వాళ్ళ మనసులో ఉంటేనో వాళ్ళు గుర్తు పెట్టుకొని మరీ తీసుకొస్తూ ఉంటారు. అంతకు మించినటువంటి గిఫ్ట్ ఇంకొకటి ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ గిఫ్ట్ ఏంటి అనంటే వాళ్ళు తెచ్చినటువంటి ఒక వస్తువు కాదు, వాళ్ళు చూపించేటటువంటి ఆ ప్రేమ ఉంది చూసారా, అదే నిజమైనటువంటి గిఫ్ట్ అనమాట. సరే, ఇక అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే మీరు ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటా ఉండండి. అవి జీవితాంతం, ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఇట్లా మాకు ఇట్లా ఇచ్చారు పలానా రోజున అని చెప్పేసేసి గుర్తుగా ఉండటం కోసం గిఫ్ట్ అనేది కంపల్సరీ అనమాట. కాబట్టి చూద్దాం అసలు ఏమేమి ఇస్తారు ఏంటనేది. అబ్బాయిలు అయితే ఏంటి, అమ్మాయిలకి ఇయర్ రింగ్స్ ఎక్కువగా, అమ్మాయిలకి అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం ఇయర్ రింగ్స్ లాంటివి ఇలాంటివి ఇస్తూ ఉంటారు. చూడండి ఇయర్ రింగ్స్ అవి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అవి ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆడపిల్లలు ఎన్ని ఉన్నా సరే ఇయర్ రింగ్స్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. అంటే ఏదన్నా ఇట్లా ఏమన్నా వచ్చినప్పుడు కానీ, ఫంక్షన్స్ అప్పుడు కానీ, ఇట్లా ఏదన్నా సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు కానీ డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్గా కొంతమంది హైలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది సింపుల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారనమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ అబ్బాయిలు ఇవ్వచ్చు అట్లా సింపుల్గా. అది కానీ చెప్పాను కదా, అది వాళ్ళకి నచ్చిన విధానాన్ని బట్టి దాన్ని బట్టి చూసుకొని మీరు ఇవ్వటం అనేది చేయండి. అంతేగాని తీసుకునే వాళ్ళు కూడా మీ మనసుకు నచ్చినా నచ్చకపోయినా అక్కడ గిఫ్ట్ కాకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ ప్రేమను చూస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతారు. ఇంకా వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాంగిల్స్, అవి అమ్మాయిలు ఎక్కువగా బ్యాంగిల్స్ని ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ మీరు గిఫ్ట్స్ ఒకటే కాదు, మీకు ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వీడియో మీరు చూడండి పూర్తిగా. మీకు తెలియాల్సినటువంటి టిప్స్ కూడా కొన్ని నేను మధ్యలో చెప్తా ఉంటాను. ఇవి అమ్మాయిలు వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ని బాగా ఇష్టపడతా ఉంటారు. చాలా ఎంత గోల్డన్నా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఇలాంటివి అమ్మాయిలు సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగా ఇష్టపడతా ఉంటారనమాట. కాబట్టి మీరు అబ్బాయిలు మీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలనుకుంటే ఇట్లా గాజులు కూడా అలా మీకు నచ్చినవి చూసుకొని ఇట్లా బ్యాంగిల్స్ అవి కూడా మీరు ఇచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట. నేను ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇట్లా చూసుకొని మీరు ఇట్లా బ్యాంగిల్స్ అవి ఇచ్చుకోండి. ఇంకా మట్టి గాజులు అవి కూడా ఉంటాయి, అవి కూడా ఇచ్చుకుంటే, ఎందుకంటే ఫంక్షన్స్కి అవి కూడా వేసుకోవటానికి మంచి లుక్గా ఉండటానికి వాటికి కూడా ఈ బ్యాంగిల్స్ అనేవి ఇలాంటివి చాలా బాగా ఇష్టపడతా ఉంటారనమాట. కాబట్టి సింపుల్గా ఇవి కూడా ఇచ్చుకోండి. అలాగే ఇక నెయిల్ పాలిష్లు కూడా బాగా ఇష్టపడతా ఉంటారు అమ్మాయిలు వచ్చేటప్పటికి. నెయిల్ పాలిష్లు చూడండి, ఇట్లా నెయిల్ పాలిష్లు కూడా ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు, వేసుకుంటూ ఉంటారు. భార్య ఇప్పుడు లవర్స్ అంటే అబ్బాయిలు ఇవ్వటమే కాదు, అమ్మాయిలు కూడా ఇస్తూ ఉంటారు. అబ్బాయిలకి నచ్చినవి వాళ్ళకి, అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొన్ని సింపుల్గా కీ చైన్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే పర్సులు అలాంటివి ఇవ్వమాకండి. అవి కాకుండా ఇట్లా మీకు వాళ్ళకి నచ్చినవి అట్లాగా చూస్తానికి, అంటే అట్రాక్ట్ అయ్యేలాగా అలాంటివి ఇస్తూ ఉండండి. ఇట్లా అమ్మాయిలు కూడా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా అమ్మాయిలు కూడా ఇవ్వచ్చు. ఇలా ఎక్కువగా కలర్స్గా వాళ్ళకి ఏ కలర్ ఇష్టం అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇట్లా నెయిల్ పాలిష్లు అవి ఇవ్వటము. ఎక్కువగా అబ్బాయిలు ప్రపోజ్ చేస్తూ ఉంటారనమాట. అమ్మాయిలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవి చూడండి, ఇవి ఇయర్ రింగ్స్, ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇలాంటివి వాళ్ళకి ఏది నచ్చితే అవి చూసుకొని. ఎందుకంటే అమ్మాయిలు కూడా లవర్స్ అంటే పెద్ద వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు చిన్న వాళ్ళే కదా. ఇలాంటివి పెట్టుకోవటానికి బాగా ఇష్టపడతా ఉంటారనమాట. సింపుల్గా
వాళ్ళు ఇట్లా పలానా ఇచ్చారు మాకు అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే గుర్తుగా ఉంటాయి అన్నమాట. ఇట్లా సింపుల్గా చూడండి, ఇవన్నీ గోల్డ్ ఏం కాదు, గోల్డ్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్లు కాదు. మనం ప్రేమతో ఇచ్చేటటువంటి 10 రూపాయల వస్తువైనా సరే దానికి అది 1,00,00,000 రూపాయలతో సమానం అనమాట. బంగారం కన్నా కూడా ఎక్కువైంది. ఎందుకంటే వాళ్ళు చూపించే నిజమైనటువంటి బంగారం లాంటి ప్రేమ ముందల అక్కడ డబ్బుతో ఏది కూడా మనం జీవితంలో ప్రతిదీ డబ్బుతో కంపేర్ చేయకూడదు. డబ్బుతో కొనలేని ఆనందాలు చాలా ఉన్నాయి. అదేంటంటే ముఖ్యమైనది ప్రేమ, మనకు నచ్చిన మనిషి మన లైఫ్లో ఉండటం అనమాట. కాబట్టి ఇట్లా సింపుల్గా ఇలాంటివి ఇట్లా చేసుకుంటా ఉంటే కొంతమంది చక్కగా రెడీ అయ్యి ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు, హెయిర్కి అది పెట్టుకుంటూ ఉంటారు అమ్మాయిలు సింపుల్గా రెడీ అవుతా. అట్లా ఒక లవర్సే కాదు, భార్యాభర్తలు కూడా ఇచ్చుకోవచ్చు. భార్యాభర్తలను మించిన ప్రేమికులు అయితే అసలు ఇంకొకళ్ళు లేరనమాట. అట్లా భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటున్నారులే, ఏముందలే భార్యకి ఇచ్చేది అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. భార్య భర్తకి ఇవ్వచ్చు, భర్త భార్యకి ఇవ్వచ్చు. అట్లా వాళ్ళు ఇచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇట్లా ఏమన్నా వాచెస్ కానీ డిజైన్స్ ఏదన్నా సింపుల్గా అట్లా అలాంటివి ఏమన్నా ఇవ్వటము, ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇట్లా ఇయర్ రింగ్స్ సింపుల్గా హెవీగా, అంటే ప్రతిసారి హెవీగా పెట్టుకోవటం అంటే కుదరదు. కొన్నిసార్లు సింపుల్గా డైలీ వెళ్ళేటప్పుడు ఏంటంటే సింపుల్గా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది సింపుల్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారనమాట. కాబట్టి అలా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇట్లా లిప్స్టిక్ వచ్చేటప్పటికి ఇలా ఇవి కూడా అమ్మాయిలు ఏంటంటే లిప్స్టిక్ కూడా ఇప్పట్లో ఎక్కువగా బాగా యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా లిప్స్టిక్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి లిప్స్టిక్ కార్డుకు అవ్వచ్చు. ఇట్లా కొంతమంది ఏదన్నా ఫంక్షన్స్కి అది వెళ్ళటానికైతే ఇట్లా హెవీగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అవి కొంతమంది బాగా ఇష్టపడతా ఉంటారు. హెవీగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవటానికి కొంతమంది అమ్మాయిలు బాగా ఇష్టపడతా ఉంటారు. కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు, కొంతమంది హెవీగా ఇష్టపడతా ఉంటారు. ఇట్లా కొంచెం మెడల్లో వేసుకోవడానికి ఏదన్నా సింపుల్గా ఇలాంటివి ఇట్లా వేసుకుంటానికి అవి కూడా అట్లా కూడా కొంతమంది చైన్స్ అవ్వచ్చు. అలా అంటే వాళ్ళ పేరుతో ఉన్నటువంటి లాకెట్స్ అలా పెట్టేసేసి చైన్స్ అవ్వచ్చు. రింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. సింపుల్గా రింగ్ పెట్టుకోవడానికి గుర్తుగా ఉండటానికి అట్లా రింగ్ అయితే కొంచెం సింపుల్గా గోల్డ్లో తీసుకొని అయినా సరే మీరు ఇచ్చేసేయచ్చు. అట్లా ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇట్లా ఎవరికి నచ్చిన టేస్ట్ని బట్టి వాళ్ళ యొక్క శక్తిని బట్టి అట్లా గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ గిఫ్ట్ ఏంటంటే జీవితాంతం అది వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా ప్రేమగా దాచుకుంటూ ఉంటారు. వాళ్ళంత ప్రేమతో తీసుకొచ్చారు, వీళ్ళు కూడా అంతే ప్రేమగా దాచుకుంటూ ఉంటారు. అందుకే ఎప్పుడైనా సరే ఖరీదుని చూడకూడదు, మనసును మాత్రమే చూడాలి. ఎందుకంటే కొంతమంది గొడవలు వచ్చి మధ్యలో మాట్లాడుకోకుండా ఇలాంటప్పుడన్నా మాట్లాడతారేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉండటము. అట్లా వాళ్ళు అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు కొంతమంది ఏంటంటే మూర్ఖత్వంగా మొండిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. మా చుట్టూ తిరుగుతున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి కొంతమంది కొంచెం లెవెల్ బెట్టు చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ప్రేమ చూపించే కాడ ఆ ప్రేమను అర్థం చేసుకోగలగాలి. ఆ ప్రేమను ఏంటంటే అలుసుగా చూస్తున్నారు, మమ్మల్నే కావాలి హైలైట్ చేస్తున్నారు, మా చుట్టూతోనే తిరుగుతున్నారని. ఇది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. అట్లా అలుసుగా చూస్తారనమాట. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. నిజమైన ప్రేమకు విలువ లేకపోతే ఇక అంటే ప్రేమిస్తున్నామని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మంచికి చెడుకు కూడా తేడా అనేది తెలియకుండా పోతుంది. కాబట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి ఏది నిజమా ఏది అబద్ధం అనేది అర్థం చేసుకోండి. అంతేగాని అబద్ధాలు ఇవన్నీ అట్రాక్టింగ్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే చూడండి, నిజం అనేది మనకు మొదట్లో కొంచెం బాధ పెట్టినా కానీ దానికి ఎండింగ్ అనేది మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఒక అబద్ధం అనేది కానీ ఒక చెడు కానివ్వండి మనకు తాత్కాలికంగా ముందుకు సంతోషం ఇచ్చినా కానీ చివరికి ఆ ఎండింగ్ అనేది ఉంటుంది చూసారు, అది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచికి మంచే ప్రేమ, నిజమైన ప్రేమ ఏది, అబద్ధం ఏంటి, ఇలాంటివి గ్రహించగలగాలి. అంతేగాని చిన్నపిల్లలాగా నువ్వు అందంగా ఉన్నావు అనగానే ఐస్ అయిపోవటము ఇట్లాంటివి చేయకూడదు. కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ కల్లా ఎవరన్నా మాట్లాడతారు, చేస్తారు, అది ఇది అని చెప్పేసి వీళ్ళ వైపు వేరే ఉద్దేశంతో చూస్తే తట్టుకోలేక నువ్వు అలా రెడీ అవ్వమాక, కొంచెం జాగ్రత్తగా రెడీ అవ్వు, అంటే డ్రెస్ అది కరెక్ట్గా చేసుకో, ఇట్లాంటివి వేసుకోమాక అని చెప్పి ప్రేమ ఉన్న వాళ్ళు ఏంటంటే అలా చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే పర్వాలేదు, నా మీద ప్రేమ ఉండే కదా అట్లా చెప్తుంది అని అనుకోని. అట్లా కాకుండా ఏంటి ఇక డ్రెస్సులు కూడా నీకు నచ్చినట్లుగానే వేసుకోవాలి, నీకు నచ్చినట్లుగానే రెడీ అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే గొడవ అయింది. ఎందుకంటే మనకు నచ్చిన
మనిషికి మనం ఎవరినైతే ఇష్టపడుతున్నా వాళ్ళకి మనం నచ్చితే సరిపోయింది కదా, అందరికీ నచ్చాల్సినటువంటి పని లేదు. పనికి రానోళ్ళు 100 మంది చెప్తూ ఉంటారు చక్కగా ఉన్నావు బాగున్నావు అని. ఇలాంటివి ఏంటంటే పట్టించుకోకూడదు, వదిలేసేయాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటా పోతే అది ప్రేమ అవ్వదు, దానికి అసలు విలువే ఉండదు. ప్రేమ అంటే మనసులో నుంచి పుట్టాలి. ప్రేమ అనేది ఒకసారి పుడితే మనసులో నుంచి పుట్టిన ప్రేమ ఏంటంటే మట్టిలో కలిసిపోయేంత వరకు పోదనమాట. అట్లా అంతేగాని కంటికి కనిపించిన వాళ్ళందరినీ ఇవాళ నువ్వు బాగున్నావంటారు, రేపు ఇంకొకరు బాగున్నావంటారు, రేపు ఇంకొకరు బాగున్నారంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే అలా చెప్తూ ఉంటారు. కాబట్టి అమ్మాయిల్లో ఉంటారు, కొంతమంది అబ్బాయిల్లో ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. సిన్సియర్ ప్రేమ ఏదన్నా ఉంటే అది మాత్రమే మనం గమనించాలన్నమాట. కాబట్టి అలా సింపుల్గా ఏదన్నా ఉంటే ఏదన్నా మాట్లాడుకోండి, కానీ దాన్ని ఎక్కువగా మీరు గొడవ చేసుకోవద్దు. కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తే ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఫ్లవర్, అన్నింటికి మించి ఫ్లవర్స్, గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. అమ్మాయిలు అవ్వచ్చు, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తే అమ్మాయినే ఇచ్చింది అట్లా ఆ అబ్బాయి ముందల నుంచోని. అలాగే అబ్బాయిలు కూడా ఇచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు. రోజ్ ఫ్లవర్కి చాలా చాలా పవర్ అనేది ఉందన్నమాట. కాబట్టి ప్రేమకి, వాళ్ళ ప్రేమను నిజంగా తెలియజేయడానికి గులాబీ పువ్వు అంటే రోజ్ ఫ్లవర్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసింది అనమాట. ఇంకా వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు కూడా ఏదన్నా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఒక సైడ్ నుంచే మీరు మనసులో బాధపడతా ఉంటుంటే వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. వాళ్ళు ఎస్ అన్నా నో అన్నా మీ మనసులో ఉన్న ఫీలింగ్ అయితే మీరు చెప్పేసేసేయండి. ఎందుకంటే అవకాశం ఉంటే వదులుకోకూడదు కదా. కాబట్టి అలా కూడా మీరు చెయ్యండి. అంతేగాని మీలో మీరు భయపడతా ఉంటే ఏంటంటే దానికి జీవితంలో సమాధానం దొరకదు. చూస్తూ కోల్పోవలసినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే గొడవలు, చిన్న గొడవలు, ఒక మూవీకి తీసుకెళ్ళలేదు, లేకపోతే ఏదైనా సరదాగా బయటికి తీసుకెళ్ళలేదు, పార్కుకి తీసుకెళ్ళలేదు, ఇట్లా ఏంటంటే గొడవలు పడతా ఉంటారు. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు బిజీగా ఉండొచ్చు, అది కూడా అర్థం చేసుకోవాలి. అంటే ప్రతిసారి మెసేజ్ చూడాలి, అంటే ఏదన్నా ఫోన్లో మాట్లాడాలి గంటలు, అలా ఉంటేనే నిజమైన ప్రేమ, లేకపోతే లేదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పని మీద ఉన్న వాళ్ళు ఏంటంటే, బాధ్యతగా ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకు బిజీగా ఉంటారు కాబట్టి కుదరదు. బాధ్యత లేని వాళ్ళు ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు. అంటే మాట్లాడే వాళ్ళందరికీ బాధ్యత లేదని కాదు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రేమ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పనిని కూడా పక్కన పెట్టేసేసి మాట్లాడుతుంటారు. అది మాట్లాడే మనసును బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి అదేంటంటే అర్థం చేసుకోవాలి. అంతేగాని మాట్లాడే వాళ్ళందరికీ పని లేదని చెప్పేసేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. అందుకే అంటుంది, ఏదైనా సరే మనం అర్థం చేసుకునేటటువంటి మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అనమాట. ఒక మాటకి మనం అర్థం తీసుకుంటే మంచిగా అర్థం చేసుకోవచ్చు, ఒక మాటలో చెడును కూడా వెతకొచ్చు. అట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకోవాలి. ఇక భార్యాభర్తలు ఎప్పుడు జీవితాంతం 100 ఏళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్ళు కూడా మీ భార్య మీకోసం ఇంట్లో ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటుంది. అలాగే భర్త కూడా భార్య కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి చక్కగా వాళ్ళకి మీకు నచ్చినటువంటి గిఫ్ట్ సింపుల్గానే ఏదైనా సరే వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండంటే, చేసేదంతా వాళ్ళ కోసమే అయినా ఇట్లా గిఫ్ట్స్ రూపంలో ఇట్లా స్పెషల్గా ఇస్తూ ఉంటుంటే వాళ్ళు ఏంటంటే చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. చిన్న సంతోషాలు ఏంటంటే డబ్బుతో కొనలేమయ్యి, కొన్ని ఏంటంటే కొన్ని అలా సెలబ్రేషన్స్ చేసుకుంటేనే ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ప్రేమకి ఏంటంటే వయసుతో సంబంధం ఉండట్లా ఈ రోజుల్లో వచ్చేటప్పటికి. కొంతమంది ఏంటంటే హస్బెండ్స్ లేని వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరన్నా మగవాళ్ళని ఇష్టపడతా ఉంటారు, హస్బెండ్స్ లేని వాళ్ళు. కొంతమంది వాళ్ళ భార్యలు లేని వాళ్ళు కొంతమంది ఇష్టపడతా ఉంటారు. ఇట్లా రకరకాలు అవి కూడా జరుగుతున్నాయి సొసైటీలో. ముసలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అది ఒక రీజనబుల్గా ఉండాలి, అంతేగాని వేరేలాగా ఉండకూడదు. వేరేలాగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే అంటే ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా మాట్లాడుకోవటము, చేసుకోవటము, అది పెళ్ళిగాని అమ్మాయిలు నవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళు నవ్వచ్చు. ఇట్లా మగవాళ్ళలో ఆడవాళ్ళలో 2 రకాలుగా ఉన్నారు. అలా ఉండి వాళ్ళు ఏంటంటే కొత్తల్లో కొన్నాళ్ళు మాట్లాడుకొని తర్వాత అసలు ఎటువంటి రీజన్ లేకుండా వదిలేసుకుంటూ ఉంటారు. ఎందుకు అనంటే అలాంటి రిలేషన్స్లో ఎప్పటికీ కూడా ప్రేమ అనేది ఉండదు. అది ఒక అవసరము, అది అంతవరకే కానీ అక్కడ ప్రేమ అనేది మాత్రం ఎప్పుడు ఉండదు. ఒక ఫీలింగు, అది మాట్లాడాలని అనుకున్నారు, వాళ్ళు మాట్లాడారు, అయిపోయింది అంతవరకే. తర్వాత వాళ్ళు ఏంటంటే వీళ్ళ ముందర వాళ్ళ ఇళ్లలో వాళ్ళని హైలైట్ చేసుకుంటూ ఉంటారు. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని, అంటే వాళ్ళ భార్యలని, అదే ఆడవాళ్ళు అయితే వాళ్ళ భర్తల్ని హైలైట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళ ముందర. అలా హైలైట్ చేసుకునేటప్పుడు అసలు ఎందుకు ఇలాంటి రిలేషన్స్ ఎందుకు? ఎక్కువగా ఏదన్నా భర్తలు మంచి వాళ్ళు కాకపోతేనో, లేకపోతే భార్యలు కొంచెం పట్టించుకొని వాళ్ళు అయితే ఇలాంటి రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఇక్కడ ప్రేమ దొరకట్లేదని ఎక్కడో వెతుక్కుంటారు. కానీ
ఏదైనా పోయిన చాటే వెతుక్కోవాలి, వేరే ఎక్కడో వెతుక్కుందాం అనుకుంటే అది మీరు చేసే పొరపాటు అయింది. కాబట్టి వీళ్ళు మీతో మాట్లాడితే, ఒక అమ్మాయి ఇట్లా వేరే వాళ్ళ హస్బెండ్తో అట్లా మాట్లాడింది అనుకోండి, నీతో మాట్లాడతాడు బాగానే ఉంటుంది, కానీ అతని స్థానంలో నీ విలువేంటి? జీరో. తను నీ ముందల వాళ్ళ భార్యని హైలైట్ చేస్తాడు. చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నీ విలువ అనేది జీరో. అందుకే ఇలాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ అనేది చేయకూడదు. ఏదైనా సరే, తప్పైనా ఒప్పైనా, మంచైనా చెడైనా మన జీవితం మనమే ఇది చేసుకోవాలి. కానీ ఇలాంటివి చూడటానికి వినటానికి అలాంటి కొంతమందికి బాగానే ఉంటాయి ఏమో, కానీ ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా ఒకవేళ చేశారు అనుకోండి, వీళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కదా, అలా ఎంతసేపటికి ఒక మనిషి ముందర ఇంకొక మనిషిని హైలైట్ చేసేసి అవతల వాళ్ళని, అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా అట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే వీళ్ళు బాధపడేటటువంటి అవకాశం ఉంది. మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడమాకండి. ఒకవేళ కదిలించినా కూడా మీరు మాట్లాడమాకండి. కదిలించినా కూడా మీరు మాట్లాడకుండా మీ భార్యనే ప్రేమగా చూసుకోండి. మరి ఎందుకు అలాంటప్పుడు మోసం చేయటం వాళ్ళని? అది తెలియకుండా మరి మోసం చేసినట్లయింది కదా. అంత ప్రేమ ఉన్నప్పుడు ఎవరైనా కదిలించినా తెలిసి తెలియక మీరు కూడా మాట్లాడమాకండి. అవి కూడా చేసుకోండి అనమాట. అంతేగాని తేరగా అలుసుగా ఉన్నారని చెప్పేసి కొంతమంది చాలా వాళ్ళ టాలెంట్ని మొత్తం వాళ్ళ భార్యల మీద అవ్వచ్చు, భర్తల మీద అవ్వచ్చు, ఓ ప్రేమలు తెగ చూపిస్తూ ఉంటారు చాటున. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. అసలు అలాంటి రిలేషన్స్ అందుకే పెట్టుకోవద్దు. ఎందుకంటే వీటిలో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి కోసమని చేసుకుంటారు, మనశ్శాంతి దొరకదు, ఉన్నది కూడా పోయిద్ది. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు. చక్కగా భార్యాభర్తలు ప్రేమించుకోండి. అలాగే ఈ పెళ్లి కాని వాళ్ళైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముందుగానే మీ ఇష్టాన్ని, ప్రేమను దూరం చేసుకోకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఏదైతే ఏమైంది చక్కగా రేపు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ ఇంకోసారి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యింది. అంటే ఒక్కరోజే కదా కాబట్టి కొంచెం లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి వెళ్ళింది. ఎందుకంటే ఈ టిప్స్ అనేవి కొంతమందికి తెలుస్తాయి అనమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.